ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు 20 బుధవారం, తిథి ద్వాదశి పూర్తిగా ఉంది. పునర్వసు నక్షత్రం ఈ రోజంతా కూడా పూర్తిగా ఉన్నది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతృప్తికర జీవితాన్ని ఈరోజు కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారం బాగా ఉంది. షష్టములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. మీ పనికి, మీరు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పంచములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. సంతానం విషయంలో కాస్త అశాంతి కలిగించే సంఘటనలు జరుగుతాయి. అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు, ఆదాయము అందుకుంటారు. ద్వితీయంలో శుక్రుడు సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలను కూడా చేజిక్కించుకుంటారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగానే మంచి విజయాలను, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకుంటారు. తృతీయములో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, అసౌకర్యాలు ఎదుర్కోక తప్పదు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి శ్రావణ బుధవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా ఆనందదాయకంగా ముందుకు సాగుతారు. ద్వితీయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. దశమములో శని సంచరిస్తున్నాడు. పని భారము, శ్రమ, అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా మారేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టక పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజున జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు కూడా కలిసి వస్తుంది. వ్యయములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యము, సృజన సహకారంతో బిందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక అశాంతికర సంఘటన జరగడానికి అవకాశం ఉంది. నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి లాభంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ఒక శుభవార్తను కానీ సంతోషకర వాతావరణాన్ని కానీ చవిచూస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో శుక్రుడు సంచరించడం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, కాయగూరలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయము అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయాలను సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ
సునాయాసంగా ఒక సంతోషకర వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే వాతావరణం ఉంటుంది. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఒక రకమైనటువంటి ప్రతికూలత ఉంటుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ శ్రావణ బుధవారం రోజున షష్టమంలో శని సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సంతానంతో సంతోషకర వాతావరణం, కొన్ని కార్యక్రమాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. తండ్రి సహకారం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. దశములో బుధుడు సంచరించడం వల్ల విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మంచి ఫలితాలను అందుకుంటారు. మంచి లాభాలను కూడా గుర్తిస్తారు. మీ పనికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యయములో కుజ సంచారం వల్ల జన సంబంధాలు చెడిపోతాయి. మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ శ్రావణ బుధవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆకస్మికంగా ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. దశములో రవి సంచారం వల్ల కొందరు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నారు కనుక పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని కార్యక్రమాల్లో మంచి ఫలితాలను అందిపుచ్చుకుంటారు. అష్టమంలో చంద్రుడు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తండ్రి గారితో మనస్పర్ధలకి, అశాంతికి, నిరాశకు అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లలితాదేవిని దర్శించండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ శ్రావణ బుధవారం రోజున తృతీయములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక అనుకోకుండా ఒక మంచి శుభవార్తను అందుకుంటారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, సమాజంలో గుర్తింపు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, జన సంబంధాలు పెరగడం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకునే పరిస్థితి రోజు ఉంటుంది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. అలాగే రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు. మకర రాశి వారికి ఈరోజు తృతీయములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. షష్టములో చంద్రుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా మీరు విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఘన విజయాలు, తండ్రి నుంచి కూడా పూర్తి ఆదాయాన్ని అందుకుంటారు. షష్టములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పనిభారము, శ్రమ, జన సంబంధాలు చెడిపోవడము ఇలాంటి ఇబ్బందులకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు బండపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి పంచములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుపరిణామాలు అందుకుంటారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాయి. సంతానం విషయంలో సత్ఫలితాలను అందుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా సత్ఫలితాలకు అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తుంది. అనుకోకుండా ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. సప్తములో కేతువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు, అశాంతి, నిరాశకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ శ్రావణ బుధవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, అనుకోకుండా మంచి అవకాశాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం ఉంది.
అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో మీరు సత్ఫలితాలను అందుకుంటారు. పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలకు కానీ అవకాశం ఉంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. కొన్ని అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.